వాగేవారితో సీక్రెట్స్ చెప్పకూడదు. వాదించేవారితో ఆర్గ్యుమెంట్స్ చేయకూడదు. తెలివైన వారితో పోటీ పడకూడదు. తెగించిన వారితో తలపడకూడదు. విలువ తెలుసుకోలేనోడు ఎప్పటికీ సంపాదించలేడు. ఒకవేళ సంపాదించినా నిలబెట్టుకోలేడు. కష్టపడి సాధించుకున్నోడు వృధా చెయ్యలేడు. ఒకవేళ వృధా చేసినా తిరిగి సంపాదించుకోగలడు. అది స్నేహమైనా, డబ్బైనా, ప్రేమైనా. ఎంత అరగదీసినా గంధపు చెక్క సువాసనని కోల్పోదు. ఎన్ని కష్టాలు చుట్టుముట్టినా ఉత్తములు తమ సంస్కారాన్ని కోల్పోరు. ఎప్పుడైతే నువ్వు ఎదుటివారి గురించి ఆలోచించి నీ సమయం వృధా చేసుకుంటావో అప్పుడే నువ్వు నీ జీవితంలో విలువైన సమయాన్ని కోల్పోతున్నావని గుర్తుపెట్టుకో. నీవు ఒకరి గురించి చెడుగా చెప్పి నిందలు వేసి వారిని ఎంత తక్కువ చేయాలని చూసినా వారి వ్యక్తిత్వం వారిని ఎప్పుడూ ఉన్నత స్థాయిలోనే ఉంచుతుంది. నిన్ను ఇష్టపడే వారిని వాడుకోవద్దు. నీ అవసరం ఉన్న వారిని తప్పించుకొని తిరగవద్దు. నిన్ను నమ్మిన వారిని మోసం చేయవద్దు. నిన్ను గుర్తుంచుకునే వారిని మర్చిపోవద్దు. సంతోషం పట్టరానిది, కోపం పనికిరానిది, ఆనందం చెప్పలేనిది, ప్రేమ చెరిగిపోనిది, స్నేహం మరువలేనిది. మీరు సంతోషంగా ఉండాలని కోరుకుంటే సంతోషంగానే ఉంటారు. మీరు బాధల్లో ఉండాలని కోరుకుంటే బాధల్లోనే ఉంటారు. ఏదైనా మీ మనసుపైన, మీ ఆలోచన విధానంపైన ఆధారపడి ఉంటుంది. నీ దగ్గర ఏమీ లేకపోయినా ఎంతమందికైనా పంచగల ఒకే ఒక వస్తువు సంతోషం. మన మంచితనానికి విలువ లేదు అనేది ఎంత నిజమో, మన మంచితనమే మనల్ని కాపాడుతుంది అనేది కూడా అంతే నిజం. మన తల్లిదండ్రులు ఉన్నంతకాలం మనం ఉంటాం. మనం ఉన్నంతకాలం మన తల్లిదండ్రులు ఉండరు. అందుకే ప్రాణంతో ఉన్నప్పుడే ప్రాణం కన్నా ఎక్కువగా తల్లిదండ్రులను చూసుకుందాం. మీ గురించి ఈ 2 విషయాలు ఎవరితో పంచుకోకండి. 1 నీ భవిష్యత్తు ప్రణాళికలు, 2 నీ సంపాదన. మంచి తండ్రి దగ్గర పెరిగిన ఆడపిల్లకు మగవారిని గౌరవించడం బాగా తెలుస్తుంది. మంచి తల్లి దగ్గర పెరిగిన మగపిల్లవాడికి ఓ మహిళని ఎలా గౌరవించాలో బాగా తెలుస్తుంది. నిన్ను చూసి ఎగతాళిగా నవ్వేవారిని నవ్వని, అసూయతో ఏడ్చేవారిని ఏడ్వని. నువ్వు మాత్రం నీలాగే ఉండు. ఏదో ఒకరోజు ఎగతాళి చేసిన వారు, అసూయపడ్డవారే నీ సహాయం కోసం నీ దగ్గరికి వస్తారు. ఎన్ని కష్టాలు ఎదురైనా పట్టువదలని విక్రమార్కుడిలా పైకి లేచి పోరాడిన వారికే ఈ లోకంలో నిజమైన గెలుపు దక్కుతుంది. దానికే నిజమైన విలువ ఉంటుంది. చెడ్డవాడితో ఫ్రెండ్షిప్ చేసి గౌరవం పొందలేవు. ఎలాగంటే బురదనీటితో స్నానం చేసి శరీరాన్ని శుభ్రం చేసుకోలేవు కదా. అందుకే నీ మంచి కోరేవాడితో మాత్రమే ఫ్రెండ్షిప్ కొనసాగించండి. కీడు చేసేవాడి స్నేహాన్ని తిరస్కరించండి. నీవు ఎంత మంచిగా ఉన్నా ఎవరో ఒకరి కథలో చెడ్డవాడివే కాబట్టి ఇతరులకు నచ్చాలని నటిస్తూ బ్రతకడం కన్నా నీకు నచ్చినట్టు బ్రతకడం మంచిది. మీరు పట్టుకున్న దాన్ని విడిచిపెట్టకండి. విడిచిపెట్టే ఉద్దేశం ఉన్నప్పుడు పట్టుకోకండి. అది ఆశయమైనా, బంధమైనా. నీ తెలివితేటలను ఎప్పుడూ నీ బ్రతుకును బాగు చేసుకోవడానికి వాడాలి కానీ ఎదుటివారి బ్రతుకును నాశనం చేయడానికి కాదు. లైఫ్లో సుఖంగా ఉండాలి అంటే 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. 1 జరిగినది మర్చిపోవాలి. 2 జరుగుతున్నది గమనించాలి. 3 జరగబోయేదానికి సిద్ధంగా ఉండాలి. మీ యొక్క ఆరోగ్యం ముందు మీ చేతుల్లోనే ఉంటుంది. మీ అజాగ్రత్త వల్ల తర్వాత అది వైద్యుడి చేతుల్లోకి వెళ్తుంది. అగ్గిపెట్టెలోని చివరి అగ్గిపుల్లను వెలిగించడంలో ఉన్న జాగ్రత్త మొదటి అగ్గిపుల్లలోనూ చూసుకోవాలి. అలాగే లైఫ్లో మనకు అన్ని క్షణాలు ఆనందంగా ఉండాలి అంటే మనం నిర్ణయం తీసుకునే ఆ మొదటి క్షణం ఆలోచించి అడుగు వెయ్యాలి. సంపాదన వేటలో పడి లైఫ్ని ఆనందంగా గడపడం మర్చిపోతున్నాం. వయస్సు మళ్ళాక కొన్ని కోట్లు పోసినా జరిగిన టైంని కొనలేం. తరిగిన వయసును తిరిగి పొందలేము. అందుకే ప్రతి క్షణం ఆస్వాదిస్తూ సంతోషంగా గడపడానికి ప్రయత్నించండి. ధైర్యం, భయం 2 ఒకే చోట ఉండవు అనుకుంటాం. కానీ భయం అనే ముసుగు వెనుక ధైర్యం దాక్కొని ఉంటుంది. మన భయం నుండి ధైర్యం పుట్టుకొస్తుంది. చరిత్రకి కావాల్సింది మీరు ఎలా బ్రతికారని కాదు, మీరు ఎలా గెలిచారని మాత్రమే. బ్రతికి చూపించకండి, గెలిచి చూపించండి. ఒకరిపై పగ తీర్చుకోవాలనుకుంటే వాళ్ళని ద్వేషించనవసరం లేదు, తిట్టనవసరం లేదు, కొట్టనవసరం లేదు, అవమానించాల్సిన అవసరమూ లేదు. వారి ముందు నువ్వు అనుకున్నది సాధించి నవ్వుతూ జీవిస్తే చాలు. నీ ఆనందాన్ని పంచుకునేవారికంటే నీ బాధలను పంచుకునేవారికి ఎక్కువ విలువ ఇవ్వు. ఎక్కువగా చదువుకోలేదని దిగులు చెందకు. మనకు ప్రతిరోజు ఏదో ఒక పాఠాన్ని నేర్పిస్తూనే ఉంటుంది జీవితం. మనలో మార్పు రానంత వరకు రోజులు మారినా, నెలలు మారినా, సంవత్సరాలు మారినా జీవితంలో ఎలాంటి మార్పు ఉండదు. డబ్బుని బట్టో, స్థాయిని బట్టో ఎప్పుడూ గర్వపడకూడదు. ఎందుకంటే జీవితం చదరంగం లాంటిది. ఆట ముగిశాక రాజు బంటూ చేరేది ఒక పెట్టెలోకే. దురదృష్టాన్ని చూసి బాధపడకు, అదృష్టం మీద ఆశపడకు.
నీ కష్టాన్ని నువ్వు నమ్ముకొని ముందుకు వెళ్ళు, అన్నీ నీ వెనకే వస్తాయి. జీవితంలో ఎదురు దెబ్బలు తగలడం మంచిదేనేమో, కాలికి దెబ్బ తగిలితే వెళ్లే దారిలో ఎలా నడవాలో తెలుస్తుంది. అదే దెబ్బ మనసుకు తగిలితే ఎటువంటి వారితో ఎలా ఉండాలో నేర్పిస్తుంది. చేసిన తప్పు చిన్నదైనా ఒప్పుకోవాలి, ఇచ్చిన మాట పెద్దదైనా నిలబెట్టుకోవాలి. బంధం బాగున్నప్పుడు అన్ని విషయాలు నీకు చెప్తారు, అదే బంధం చెడినప్పుడు నీ విషయాలు అందరికీ చెప్తారు. ఇదే లోకం పోకడ. నీవు చూసేవి, నీవు వినేవి అన్నీ నిజాలు కావు. ఒకరు తప్పించుకోవడానికి ఇంకొకరిని బలి చేసే రోజులివి. జాగ్రత్త. మనం చేసే పని మనకు నచ్చితే చాలు, మన అంతరాత్మ ఒప్పుకుంటే చాలు. అందరికీ నచ్చేలా ఉండాలంటే మన జీవితం సరిపోదు. లైఫ్లో డబ్బు ఉంటేనే బంధువులు, ప్రేమ, నమ్మకం వస్తాయి. డబ్బు లేకుంటే మన సొంతవాడు కూడా పరాయివాడవుతాడు. డబ్బులుంటే పరాయివాడు కూడా మన సొంతవాడవుతాడు. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అలాగే ఈ వీడియోలో మీకు ఏ పాయింట్ నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.